గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక సెర్చ్లోకి వెళ్ళి ISMS తెలంగాణ అని టైప్ చేయాలి. ఇక్కడ మనకి స్కూల్ ఎడ్యుకేషన్ ISMS అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయాలి. ఇందులో మనకి MDM అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇలా ఏదైనా పాపప్ వస్తే దాన్ని క్లోజ్ చేసేసుకోవాలి. MDM మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక పేజ్ కనిపిస్తుంది. ఇక్కడ పైన మనకి లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దానిపైన ట్యాప్ చేయాలి. మీ స్కూల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ ఏదైతే క్యాప్చా వాళ్ళు ఇచ్చారో అది ఎంటర్ చేసి లాగిన్ కొట్టాలి. లాగిన్ అయ్యాక మనకి ఇక్కడ ఇలా కనిపిస్తుంది పేజ్ మొత్తం కూడా. ఇక్కడ మనకి సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి బిల్ జనరేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, నవంబర్. అండ్ ఇక్కడ చాలా కాంపోనెంట్స్ ఉంటాయి, అందులో మీకు కావాల్సిన కాంపోనెంట్ సెలెక్ట్ చేసుకోండి. సో మనకి ఇక్కడ బిల్ 2 పేజెస్లో వస్తుంది కదా, దీన్ని ఒక్క పేజ్లో సెట్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి అంటే మనకి పైన పేపర్ సైజ్ అని చెప్పేసి కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ పేపర్ సైజులో మనం A3 అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. A3 పైన క్లిక్ చేయగానే మనకి మొత్తం డేటా కూడా ఒకటే పేజ్లో సెట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ దాన్ని డాక్యుమెంట్స్లో సేవ్ చేసుకుంటున్నాను. మళ్ళీ సర్వీసెస్ పేజ్లో నేను ఎగ్ కాస్ట్ది చెక్ చేస్తున్నాను అనమాట. సో ఎగ్ కాస్ట్కి బిల్ జనరేట్ చేస్తున్నాను. మళ్ళీ అలానే పేపర్ సైజ్ చేంజ్ చేసుకోవాలి. A3లోకి సెట్ చేసుకోగానే మనకు ఒకటే పేజ్లో వస్తుంది. సో డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి అంటే పైన మనకి యారో మార్క్తో PDF అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మళ్ళీ డాక్యుమెంట్స్లో సేవ్ చేసుకోవాలి. కన్సాలిడేషన్ రిపోర్ట్ చెక్ చేద్దాం ఇప్పుడు. సో కింద ఈ పేజ్లో ఏంటంటే మనకి కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాతకి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి ఒక OTP వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేశాక మనకి మళ్ళీ PDF 2 పేజెస్లో కనిపిస్తుంది. ఇక్కడ కూడా సేమ్ మనం పేపర్ సైజ్ A3 అని సెట్ చేసుకోవాలి. A3 అని సెట్ చేసుకున్న తర్వాతకి మొత్తం కూడా ఒకటే పేజ్లో కనిపిస్తుంది. ఆ తర్వాతకి డౌన్లోడ్ చేసుకోవాలి మనం PDFని.